ఆత్మహత్య చేసుకోవడానికి కావాల్సింది ఏది పెద్ద ఇది తాళ్లతో ఉరేసుకోవడం లేకపోతే ఏ రైలు కింద పడిపోవడం ఇట్లాంటివి అయితే బాధ. కానీ గబక్కన ఏదన్నా వేసుకుంటే చచ్చిపోతానికి ఈజీగా ఉంటుంది అంటే ప్రతి మనిషి జీవితంలో 10 సార్లు చచ్చిపోతారేమో. మనకి అలాంటి దొరకట్లేదు కాబట్టి, అందుబాటులో లేకుండా ప్రభుత్వాలు చేస్తున్నాయి కాబట్టి. ఎందుకంటే ప్రతి మనిషికి వారంలో 2 సార్లన్నా విరక్తి వస్తుంది. దీనమ్మ జీవితం అనుకుంటాడు, వెంటనే చచ్చిపోవాలనుకుంటాడు. కొన్నిసార్లు విరక్తితో ఉంటారు, కొంతమంది చచ్చిపోవాలనుకుంటారు. ఈ టెండెన్సీ ఆ టైంకి కనుక దొరికితే చచ్చిపోతారేమో. ఇది ఎందుకంటే ఒకటి కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, స్నేహితులతో సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు, ఇట్లాంటి ఎక్కువగా ఉద్యోగులు ఇది సఫర్ అవుతారు. ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా సఫర్ అవుతారు. మీడియాలో ఉన్న వాళ్ళకి అదే సమస్య ఉంటుంది. 100 సక్సెస్ అవుతాం, 1 ఫెయిల్ అయినప్పుడు నిలదీత ఉంటుంది. ఈ 100 అప్పుడు ఎవడో కూడా ప్రశంసించడం. అది ఎవరు నీ జీతం ఇస్తున్నావు పని చేస్తాడు, ఫెయిల్ అయినప్పుడు నీ జీతంలో ఫెయిల్ అయ్యావు, నీ ఉద్యోగంలో ఫెయిల్ అయ్యావు అంటారు. అది తేడాను. కాబట్టి ప్రతి చోట అసంతృప్తి ఉంటుంది, సూసైడ్లు అన్నట్టు. ఇప్పుడు ఈ వర్క్ ప్రెషర్ తట్టుకోలేని ఒక మనిషి పనిని కాదు, 100 మంది మనుషుల పనిని, 1000 మంది మనుషుల పనిని టెక్నాలజీ ద్వారా చేస్తున్నారు. ఇందులో రోబోలను రంగంలోకి దించేస్తే రోబోలే ఈ మనిషి ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందా, ఇది ప్రస్తుతం చర్చకు వచ్చింది. నిన్నటి నుండి జరుగుతున్నటువంటి చర్చ అదే. ఒక రోబో సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసిందని, రోబో జంప్ డౌన్ 2 మీటర్ స్టెయిర్ కేస్ డ్యూ టు ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ అంటూ సౌత్ కొరియా ప్రకటించింది. దక్షిణ కొరియాలో అక్కడ జరిగింది ఏంటంటే, ఒక రోబో మెట్ల మీద నుంచి దూకి కిందపడి మొత్తం ధ్వంసం అయిపోయింది, ముక్కలు చెక్కలైపోయింది. ఇది అక్కడ ఉన్నటువంటి వర్క్ లోడ్ వలన అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా దాని సాఫ్ట్వేర్ని చూసి చర్చిస్తున్నారు. ఇది ఫైనల్గా ఏంటన్నది దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా, అక్కడ మీడియా ఇది హైలైట్ చేస్తుంది. దక్షిణ కొరియా ప్రభుత్వం అధికారికంగా ఏం చెప్తుందో చూడాలి.